రేపు చిత్ర గారితో స్టేజ్ పంచుకోబోతున్నారు. ఏ పాటతో మీరు స్టేజ్ షేర్ చేసుకోబోతున్నారు? అక్కడ ఇద్దరు డ్యూయటా? యాహ్! డ్యూయట్. మీ ఇద్దరు డ్యూయట్. యెస్. హ్మ్. మేమిద్దరం పాడేది 'ప్రియరాగాలే' సాంగ్. ఓకే. ఇది నాగార్జున. 'హలో బ్రదర్.' హలో Yes. బ్రదర్. ఓకే. ఓకే. అది పాట. అది Duet. పాడుతున్నారు. హ్మ్. తర్వాత కోరస్ పాడుతున్నారు. యాహ్! ఎస్. ఏంటి కలెక్షన్ ఎలా వస్తుంది మరి? రెమ్యూనరేషన్. ఆ! చిత్రం షోలో ఇన్వాల్వ్ అవ్వడమే దుబాయ్ ఎళ్లారు, మస్కట్ ఎళ్లారు, తర్వాత ఎక్కడో తిరిగి వస్తున్నారు. అసలు ఊహించని మలుపులు మీ లైఫ్‌లో చోటు చేసుకుంటున్నాయి. మరి అంతా బానే ఉంది. రెమ్యూనరేషన్ మరి సాటిస్ఫైడా? సాటిస్ఫాక్షన్. ఏదో రీసెంట్‌గా 'ఓజీ' సినిమాలో కూడా ఒక పాట పాడానన్నా? అవును సార్. ఎంతిచ్చారు? కాంటేజ్ మ్యాచ్. చెప్పకూడదు సార్. చెప్పకూడదని సైన్ చేశారా? ఆ! చెప్పకూడదు. ఆయననే శ్రీకీర్తి చూపిస్తాడు, నువ్వు కూడా చెప్పకూడదు. శ్రీకీర్తి మామూలుగా బయట ఈవెంట్స్‌కి వెళ్తుంటావు కదా! మామూలు పేమెంట్స్ ఎట్లా ఉంటాయి? సార్ అదే నాకు అంటే తెలియదు. ఎలా ఉంటాయి పేమెంట్స్? నాకు నిజంగా తెలియదు. నాకు అస్సలు ఐడియా లేదు సార్. మమ్మీనే అంత చూసుకుంటుంది. షీ జస్ట్ అంటే కమ్స్. శ్రీకీర్తి మినిమం 20,000 ఇస్తేనే పాడుద్ది అని బయట రూమర్ ఉంది. నిజమేనా? నాకు తెలియదు సార్. అది అంతా మమ్మీనే. మనీ ఇంకా ఆ. నాకు అలాంటి అంటే ఏదైనా ఈవెంట్‌కి రమ్మంటే మినిమం 30,000, 40,000 డిమాండింగ్‌లో ఉంది శ్రీకీర్తి అంటున్నారు. ఐ డోంట్ నో. ఎందుకంటే లైక్ ఇప్పుడు అదంతా మమ్మీనే చూసుకుంటుంది. నాకు అస్సలు సంబంధం. మమ్మీ షీ కమ్స్. అంటే మమ్మీని మేనేజర్‌ని చేసేసావు. యా సమ్హౌ షీ నౌ మేనేజెస్ ఆల్ మై స్టఫ్. ఓకే. మమ్మీయే మేనేజర్. ఎస్. నాకు నా పర్సనల్ ఫేవరెట్ పిఏ. పర్సనల్ ఫేవరెట్ పిఏ. ఎస్. అంటే మమ్మీ మేనేజర్, పిఏ ఇంకా అన్నీ. అన్ని మమ్మీ అన్ని. ఆ! నీదేంటి? ఎట్లా ఉంటది పేమెంట్? ఎట్లా ఉంటది అంటే లైక్ షో బట్టి సార్ అది. హ్మ్. ఒక ఫిక్స్డ్ రేట్ ఎంతైతే వస్తాను అన్నట్టు అలా అలా నాకు ఉండదు అట్లా వినిపించట్లేదు బయట మ్యూజిక్. సార్. జోక్ వేస్తున్నా సార్. నేను సీరియస్. అలా ఉండదు సార్. ఆ. అలా ఎప్పుడు నజీరుద్దీన్ ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా గానీ మినిమం ₹1,00,000 ఎవరిని ఏమన్నా సమయం. ₹1,00,000 డిమాండ్ చేస్తారంట ఈవెంట్‌కి. నిజమా? ₹1,00,000 నాకు మాట రావట్లేదు సార్ చెప్పాలంటే. ₹1,00,000 is not అలా a డిమాండ్ joke. చేస్తారు. ఆ. హ్మ్. అస్సలు కాదు సార్. డిమాండింగ్ ఏం లేదా? డిమాండింగ్ లేదని కాదు, ఉందని కాదు సార్. అలా అంటే లైక్ నేను ఇంతే అన్నట్టు ఉండదు సార్. హ్మ్. వాళ్ళు ఎంత ఇవ్వగలరు అనే దాన్ని బట్టి. శ్రీకీర్తి, నజీర్ విషయంలో నీకు నచ్చిన అంశం ఏంటి? ఆనెస్ట్‌గా చెప్పాలంటే ఆహ్, తను అంటే ఏం చెప్పాలి ఇప్పుడు లైక్ తను ఎంత ఆనెస్ట్ గా ఉంటాడు. లైక్ హౌ సిన్సియర్ హీ ఇస్ టు వాట్ ఎవర్ హీ ఇస్ కమిటెడ్ టు. ఏదైనా అవ్వచ్చు. Hmm. ఒక కమిట్మెంట్ కి ఎంత సీరియస్ గా ఉంటాడు. అండ్ హిస్ పంక్చువాలిటీ హ్మ్. చాలా పంక్చువల్. అంటే ఎంత పంక్చువల్ అంటే కొన్నిసారి నేను లేట్ అంటే 5:30కి రమ్మంటే 6:30కి రావడం. అది కొన్నిసారి నేను చేస్తుంటాను కొన్నిసార్లు. సో హీస్ లైక్ నన్ను తిడుతుంటాడు అప్పుడప్పుడు. Hmm. లైక్ తను చాలా పంక్చువల్. హ్మ్. సో అదొకటి. అండ్ అంటే మనలో ఏ విషయాలు ఉండవో బయట వాళ్ళలో అవి ఎక్కువ మనం గొప్పగా ఫీల్ అవుతుంటాం. అంటే అంటే అదే కదా సార్. అంటే 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 ఈ రెండు నీలో లేవనే కదా? Punctuality, పంక్చువాలిటీ, sincerity. సిన్సియారిటీ అలా లేదు. సరే నజీర్, Same. ఇప్పుడు శ్రీకీర్తిలో నీకు బాగా చిరాకు పెట్టే అంశం ఏంటి? పంక్చువాలిటీ. బద్ధకం సార్. ఎవరికి? శ్రీకీర్తికి బద్ధకం ఎక్కువ. వచ్చాను. అంటే శ్రీకీర్తితో పాటు శ్రీకీర్తి వాళ్ళ అమ్మకు కూడా బద్ధకం ఎక్కువ. అయ్యయ్యో. అంటిల్ లాగొద్దు. ఆ. అది బద్ధకం అంటే ఒక్కొక్కసారి బాగా అనిపించి కానీ ఒక్కోసారి కోపం తీస్తుంది. ఈ విషయంలో అంటే కొన్ని బద్ధకించకూడదు అనే విషయాల్లో కూడా బద్దకిస్తుంటది. అప్పుడు కోపం వస్తుంది. అంటే ఒక చిన్న ఉదాహరణ. కాలేజ్ లేట్కి వెళ్దాం. హ్మ్. అంటే లైక్ టైం ఉండిద్ది. Hmm. లేవగలదు, అలారం పెట్టుకునిద్ది కానీ లేవదు. లేట్ అయిపోయిందని తెలిసినా లేగదు. సో హ్మ్. అలా అంటే ఆ రోజు కాలేజ్ బంక్ కొట్టాలని డిసైడ్ అయ్యి ఉండొచ్చు. అది బద్ధకం ఎందుకు అనుకోవాలి? సరే, బాగా చిరాకు పెట్టే అంశం చెప్పావు. నచ్చే అంశం ఏంటి? ఏదైనా చెప్తే సీరియస్ గా వింటది. అంటే ఒకసారి కాన్సన్ట్రేట్ చేసింది అంటే Hmm. ఇన్వాల్వ్ అవుతుంది అందులో కంప్లీట్ గా. నాకేమో శ్రీకీర్తి ఎక్కువ దేని మీద బుర్ర పెట్టదు. శ్రీకీర్తికి అసలు ఆలోచనే లేదు. అంతా వాళ్ళ మమ్మీనే A to Z అని ఇందాక శ్రీకీర్తి ఒప్పుకుంది నేరుగా.
మరి మీరేం డిఫరెంట్ డిఫరెంట్ అలా కాదు సార్. ఉమ్. అంటే ఈ మనీ మ్యాటర్స్ ఇలాంటి ఈవెంట్స్ అది ఇది రికార్డింగ్ అంటే ఆంటీ చూసుకుంటారు. తను పర్సనల్ గా అంటే తను మ్యూజిక్ నేర్చుకోవడంలో ఇవన్నీ తను కేర్ తీసుకుంటుంది. అటు 2 సైడ్లు అటు సీఏని ఇటు మ్యూజిక్ని బ్యాలెన్స్ చేస్తున్నావు. సడన్గా ఒక అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసింది అనుకో, నువ్వు ఏ పాటతో ప్రపోజ్ చేస్తావు అమ్మాయికి? అప్పుడు కూడా పాటే పాడతావా లేకపోతే ఏం లేవు అలా అంటే ఇలా చేద్దాము అని కూడా ఏం పెట్టుకోలేదు. ఫ్రెండ్స్ ఉన్నారా? అమ్మాయిలు ఉన్నారు సార్. గర్ల్ ఫ్రెండ్స్? అంటే ఫ్రెండ్స్ దట్ ఆర్ గర్ల్స్. అదే సార్ ఉన్నారు కదా. ఓకే. గర్ల్ ఫ్రెండ్స్ కాదు. నీ ఫస్ట్ క్రష్ ఎక్కడ? మారిపోతుంది సార్ క్రష్లు రోజుకోటి ఒక్కర అంటే సెలబ్రిటీ క్రష్లు ఎక్కువ. అంటే నజీర్ బ్రెయిన్ నిలకడగా ఉండదంటావు. ఈ విషయం రోజుకొకటి అంటే ఏమనుకుంటారు అలా అంటే సెలబ్రిటీ క్రషెస్ అని చెప్పు. అక్కడ ఎవరికైనా అంతే కదా సార్. ఎవరన్నా లైక్ ఆల్ టైమ్ ఒక్కరన్నా క్రష్ అంటే అలా అలా ఏమీ లేదు మరి. ఎవరు లేరా క్రష్? ప్రజెంట్ ఎవరు లేరు. Hmm. ప్రజెంట్ అసలు దాని మీద కూడా లేదు మైండ్ అసలు ఎందుకో. ఓన్లీ డబ్బులు ఇందాక డిమాండ్. నేను ఇంత సంపాదించేసేయాలి, మా అమ్మ రుణం తీర్చుకోవాలి, మా అమ్మకు ఒక డెడికేటెడ్ లైఫ్ని మనం ఇవ్వాలి, పర్ఫెక్ట్ ఎక్కువ లైఫ్ దాని మీద ఉంది సార్. మా మంచిగా చెల్లికి చెల్లి, మా చెల్లిని ఒక చెల్లి గురించి ఎక్కువ పర్ఫెక్ట్ స్టేజ్లో ఉంచాలి, ఇవన్నీ అవే ఎక్కువ తిరుగుతున్నాయి. బ్రెయిన్లో తిరుగుతున్నాయి. అంతలేని క్రష్లు అలాంటి మామూలుగా ఎక్కువ పులిహోర కలుపుతుంటావు కదా నువ్వు. ఎవరు నేను చెప్పారు? అబ్జర్వ్ ఎవరు చేశాను. చెప్పారు? అంటే మార్నింగ్ ప్రాక్టీస్లో కూడా చూసా, ఒక దగ్గర నిలకడ నిలకడగా లేకుండా ఆ టేబుల్ ఈ టేబుల్ అందరి దగ్గరికి తిరుగుతుంటావు కదా. నీకు క్రష్ లేకపోవడం అనేది కొంచెం నమ్మబుద్ధి కావాలి అంతే. శ్రీకీర్తి ఏంటి నీ లైఫ్లో ఇలాంటి ఏమన్నా? లేదు, అస్సలు లేదు. చాలా రిజర్వ్డా? రిజర్వ్డ్ అని కాదు, నాకు అంటే ఎప్పుడు ఆ థాట్ కూడా ఎప్పుడు రాలేదు. అంటే ఇలా క్రష్ రిలేషన్షిప్ ఎప్పుడు అవేం రాలేదు. మొత్తం ఆల్ మేనేజర్ మమ్మీ. ఇన్ఫాక్ట్ నాకు నేను అన్ని మమ్మీకే చెప్పుకుంటా. అంటే నాకు కరెక్ట్గా ఏంటి పలానా రోజు ఈ పాట పాడాలి, పలానా రోజు ఇది చేయాలి, మొత్తం షెడ్యూలింగ్ అంతా మీ మమ్మీ అంటే అలానే కాదు, మమ్మీ ఎలా అంటే లైక్ షీస్ మై ఎవ్రీథింగ్. నా కంఫర్ట్ పార్ట్. అంటే మీ మమ్మీ నీకు ఎవ్రీథింగ్, డాడీ కాదు. అనలేదు సార్, ఎప్పుడు ఎందుకు సార్ అట్లా చేస్తారు మీరు? నీకు మొత్తం సంగీతంలో గురువులు మొత్తం మమ్మీ డాడీ అంటారు. లేదు అంటే మమ్మీ డాడీ అక్క నేను ఇక్కడ దాకా ఉండడానికి చాలా హెల్ప్ చేశారు. మమ్మీ డాడీ అక్క నేను ఇక్కడ దాకా ఉండడానికి చాలా హెల్ప్ చేశారు. బట్ మా గురువులు, నేను ఇప్పుడు కరెంట్ గా కర్ణాటక నేర్చుకునేది సత్యశివ కుమార్ సార్ దగ్గర అండ్ లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. నీకు సంగీత గురువులు ఎవరు? సంగీత గురువులు ఇద్దరు సార్. ఒకటి తాతయ్య గారు కాశం గారు. మీ తాతయ్య గారు ఇండియన్ ఐడల్ లో కూడా చెప్పినట్టున్నారు. తాతయ్య గారు కాశం గారు అండ్ తాతయ్య వాళ్ళ చెల్లి నేను నాని పిలుస్తాను. ఓకే. ఫాతిమా గారు. ఫాతిమా గారు నాకు కర్ణాటక మ్యూజిక్ నేర్పించారు. తాతయ్య సినిమా మ్యూజిక్ నేర్పించారు. అంటే మీకు మొత్తం A to Z అక్కడి నుంచే ఆ బేసిక్ ఫౌండేషన్ అక్కడ పడింది నాకు. ఓకే. ఏంటి మటన్ బిర్యానీ సీక్రెట్ ఏంటి? ఎవరిని అడిగినా నజీర్కి మటన్ బిర్యానీ ఇష్టం అంటారు. ఆ 12 మందిలో ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. ఏంటి మటన్ బిర్యానీ వెనక సీక్రెట్ ఏంటి? అంటే అలా కాదు సార్, జనరల్ గా ఇప్పుడు ఒక వెజ్ కర్రీ పెట్టి నాన్ వెజ్ కర్రీ పెడితే ఐ ప్రిఫర్ నాన్ వెజ్. చికెన్ పెట్టి మటన్ పెడితే ఐ ప్రిఫర్ మటన్. శ్రీకీర్తి నువ్వు బాగా వంటలు చేస్తావు అంట కదా? అంతేనా? మరి మీ మమ్మీ ఏంటి మీ గురించి అన్ని అబద్ధాలు చెప్పారు? అయ్యో లేదు, నేను చాలా అస్సలు చాలా రేర్ గా వంట చేస్తాను. సరదాగా మీ మమ్మీకి కాల్ చేద్దామా? సరదాగా ఓకే సార్. ఫోన్ తీసుకో. పేరు? హైమా గారు. నమస్తే అండి. నమస్తే అండి. నేను BRK న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి శ్రీకీర్తి ఈరోజు మా స్టూడియోలో ఇంటర్వ్యూలో ఉంది. చెప్పండి సార్. ఏం లేదు మేడం, శ్రీకీర్తి వంట బాగా చేస్తుందని ఇక్కడ తను చెప్పుకుంటుంది. అయ్యో వేణీళ్ళు కాచడం, దాన్ని చల్లబరచడం, నూడిల్స్ చేసుకోవటం అని అట్లా ఏవో చిన్న చిన్నగా చేస్తుంది. ఒకసారి శాండ్విచ్ చేసి వాళ్ళ డాడీకి పెట్టింది. తర్వాత వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళలేదంటే కదా? అదే సార్. అది కాదండి, శ్రీకీర్తి ఏం చెప్తారంటే
మా అమ్మ నాకు అసలు పని నేర్పించట్లేదు. అయ్యయ్యో. నేను పొద్దున్నే 5 నిద్ర లేదు, లేచి లేదు, లేదు. కిచెన్లోకి వెళ్దామంటే నువ్వు పాట పాడు వెళ్ళి అని గద్దా ఇస్తారంట మీరు. ఇది చెప్తూనే నజరుద్దీన్ మధ్యలో ఒక మాట వదిలేడు. ఏంటట? శ్రీకీర్తికి మహాబద్ధకం. అవును సార్, అదే బద్దకం అని కాదు కానీ మీరు 9కి రమ్మంటే ఇంట్లో 9కి మొదలు పెడతారు లేవటం. ఓకే. అంటే రేపు ఏదైనా ప్రోగ్రాము పర్ఫెక్ట్ సింగర్స్ తమన్ సారే పిలిచాడు 9 షూట్ అంటే 10కి వెళ్తుందా? సార్ పెద్ద ఇక తను డిసైడ్ అవ్వాలి సార్ అది. అంటే ఇక్కడ శ్రీకీర్తి చెప్తున్నారు ఏంటంటే నా టైమింగ్స్ ఎవ్రీథింగ్ మొత్తం మా మేనేజర్ పిఏ అన్ని మా మమ్మీనే. ఈ మధ్య ఇంకా తప్పట్లేదు సార్ మరి. అంతేనా? అంతే కదా సార్ పిల్లల కోసం. మీకు శ్రీకీర్తిలో బాగా నచ్చే అంశం ఏంటండి? తను ఒక మాటకి కానీ ఏదైనా ఒక అనుకుంటే ఇక దానికి కట్టుబడి ఉంటాను సార్. ఇప్పుడు మీరు ఏదైనా కమిట్ అయ్యి ఉంటే కనుక ఇంకా దానికి 100% న్యాయం చేస్తది. ఇప్పుడు మీకు ఇప్పుడు నచ్చని తను అంశం? ఒక పాటే నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అది కూర్చుని లిరిక్స్ రాసుకుని స్వరం రాసుకుని అట్లా. మీకు నచ్చని అంశం ఏంటండి శ్రీకీర్తిలో? బతకం సార్. బద్ధకం. బద్ధకం మీన్స్ అంటే బద్ధకమని కూడా కాదు కానీ ఇక వెనక అట్లా పోరాడాల్సి వస్తది. లేమ్మా టైం అవుతుంది వెళ్ళాలి వెళ్ళాలి అన్నట్టు. అదే నజీర్ విషయంలో మీకు నచ్చే అంశం ఏంటండి? వాడు తను కూడా చాలా కమిటెడ్ గా ఉంటాడు, మర్యాద పూర్వకంగా ఉంటాడు సార్. అసలు మనుషులతో రెస్పెక్ట్ చాలా ఎక్కువ. అంటే శ్రీకీర్తి ఏముంటదంటే నజీర్ బాగా యాక్ట్ చేస్తాడు. అట్లా 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 ఎప్పుడు చేశారు తను. ఓకే. తెలిసిపోద్ది జెన్యూన్ పర్సన్. రియల్ గానే బాగా ఉంటాడు. మంచి అబ్బాయి. సహజ నటుడు. లేదు లేదు, నటుడు కాదు. ఇంకా తను అంతే రెస్పెక్ట్. తను కూడా అంతే. ఒకసారి ఏదైనా అనుకుంటే కనుక అది సాధించే వరకు మొండి బేసిక్ గా చెప్పాలంటే. అంతేనా? కానీ బయట నజీరుద్దీన్ మినిమం ₹1,00,000 ఇస్తేనే పాట పాడతాడు. ఎవరు చెప్పారు సార్ పాపం, అది రూమర్ ఏమో గాని మరి అట్లా ఏం లేదు. అట్లేం లేదా? అట్లా ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మీరిద్దరు మన తెలుగు ఆడియన్స్ కోసం బాగా నచ్చిన ఒక పాట. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. అట్లా అనాలా? ముందే అనేసాడు బాబు, తెలియకన్నాడు. సరే, మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం మీ ఆడియన్స్, మీ ఫ్యాన్స్ అందరికీ ఈ వేదికన ఏదన్నా చెప్పండి. థ్యాంక్ యూ బీఆర్కే న్యూస్ ఫర్ ఇన్వైటింగ్ us. ఇంత చక్కగా yes. ఇంటర్వ్యూ కండక్ట్ చేసినందుకు సార్ కి థ్యాంక్ యూ సో మచ్. బీఆర్కే న్యూస్ కి Thank you so much and please do subscribe to BRK News and click on the bell icon. థ్యాంక్ యూ వెరీ మచ్. సైన్ ఆఫ్.